ఉన్నది. హృదయాలను పరిశోధించేటటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఏముండకూడదు, ఎప్పుడు కూడా దురాశకు మన జీవితంలో చోటిచ్చే వారముగా ఉండకూడదు. ఉంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యోధా ఎలాగైతే తప్పిపోయాడో మన జీవితాలు కూడా అలాగే తప్పిపోతాయి. ఎంత భయంకర మరణానికి వెళ్ళిపోయాడండి ఆయన. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఎటువంటి మరణానికి వెళ్ళిపోయాడు? కాబట్టి తనను తాను పడి ఒక నడుముకి విరిగి చనిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితి వచ్చింది. కాబట్టి 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో యోధా గారి పాత్ర ఏంటి? ఆయన చేసే పని ఏంటి? డబ్బు సంచి ఆయన దగ్గరే పెట్టారు. సెక్రటరీ ఆయన ఎవరు? సెక్రటరీ, ట్రెజరరు ఆయన. కాబట్టి ప్రియులారా, మరి ఒక ధనము అనేటటువంటిది ఒక సంఘ కమిటీ కానీ, ఒక గ్రామ కమిటీ కానీ, లేదనుకుంటే ఎటువంటి కమిటీలు అయినప్పటికీ కూడా, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా, ఈ యొక్క ధనము అనేటటువంటిది ఒక అకౌంట్లో వేస్తున్నారంటే అతని మీద ఎంతో నమ్మకం ఉంటేనే. కాబట్టి ఉన్నటువంటి 12 మందిలో దేవుడు ఎవరిని ఎక్కువ నమ్మాడంటే ఇస్కరియోతు యోధాని నమ్మి ఆ ధనమంతా ఆయన చేతికి ఇచ్చారు. కాబట్టి రోజు ధనం చూసేటటువంటి వాడికి ఏం కలిగింది? ఆ ధనం ఆశ కలిగింది. ఆ ధనం మీద ఏం కలిగిందండి? ఆశ కలిగింది. ఆశ కలిగి ఏం చేశాడంటే వెండి నాణేలకి అమ్మాడు. పన్ను ఉపయోగించుకున్నాడా? పట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ముఖాన్ని కొట్టాడు. వాళ్ళు ఉపయోగించారా? ఏం ఉపయోగం? మళ్ళీ పట్టుకెళ్ళి దాన్ని కుమ్మరవాని పొలాన్ని కొన్నారు. కాబట్టి ప్రియులారా, ఇదే పరిస్థితి. లోకంలో ఎంతో గొప్ప గొప్పలు చూస్తున్నాం. ఎంతో గొప్ప గొప్పలు ఇటువంటి ధనం కొరకు ఆశపడి జైలుకి వెళ్ళిపోయినటువంటి గొప్పలు ఎంతోమంది లేరండి. ఇవే చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి దేశాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టి పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు. వాళ్ళ బిజినెస్ మ్యాన్లా, రాజకీయ నాయకులా, లేకపోతే సినిమా యాక్టర్లా, ఎవరు అనేటటువంటి మనకు అవసరం లేదు. కానీ ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క చక్కనైనటువంటి స్థితిని సక్రమంగా ఉపయోగించుకోలేక అనవసరమైన దురాశలకు వెళ్ళి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా పాడు చేసుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రియులారా, అది ఏమైపోయింది అనేది ఫ్యాషన్ అయిపోయింది. అదొక గొప్ప అయిపోయింది. రాబోయే ఏదో ఒకసారి జరిగినప్పుడు అయితే అలాగే అనిపించిన తర్వాత నుంచి ఇంక ప్రతివాడు కూడా వెళ్తున్నాడు బయటికి. ఇది ఆచారం అయిపోయింది. ఇది ఏమైపోయింది? ఇది ఒక ఆచారం అయిపోయింది అనమాట. కాబట్టి ప్రియులారా, అటువంటి యొక్క విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం, లోకాన్ని చూస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం. కాబట్టి అటువంటి దురాశల వైపు మనము కానీ, మన బిడ్డలు కానీ నడవకుండా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క కట్టల చొప్పున మనం అందరం నడవాలని చెప్పేసి తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.